ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 23వ తారీఖు లగాయితూ మార్చి 1వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి యందు గురువు సంచారము, మిథున రాశి యందు కుజుని యొక్క వక్ర స్థితి ఈ వారంతో తొలగబోతూ ఉన్నది. అలాగే కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు రవి శనేశ్వరులు, మీనరాశి యందు బుధ శుక్ర రాహుగ్రహాల యొక్క యుతి కొనసాగుతూ ఉన్నది. చంద్రుడు ఈ వారంలో ధనస్సు లగాయితూ మకర కుంభ మీనాల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారాల మాదిరిగానే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యయస్థానమందు చేరేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రత్యేకించి బుధుడు శుక్రుడు రాహువు ఇప్పుడు 3 గ్రహాలు 12వ స్థానమందు ఉంటే, ఈ వారం చివరికి చంద్రుడితోటి కలుపుకొని 4 గ్రహాలు వ్యయస్థానమందే ఉండబోతూ ఉన్నాయి. మరి గోచారంలో 4 గ్రహాలు వ్యయస్థానమందు ఉండడం అనేటువంటిది కొంత స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు, స్థిరత్వం లేకపోవడము, ఖర్చు ఎక్కువగా ఉండడము, శారీరక శ్రమ, అలసట, అలాగే అధికమైనటువంటి ప్రయాణాలని ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఇందులో శుభగ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది కాబట్టి శుభమూలకో వ్యయశ్చైవ, ఎందుకంటే పట్టినటువంటి అర్గళం కూడా శుభార్గళం అనేటువంటి దానిలో మనం చెప్పవచ్చును. ఇక్కడ గురుని యొక్క బలం, కుజుని యొక్క బలం, చంద్రుని యొక్క బలం, రవి శనేశ్వరుల యొక్క బలం, ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నాయి కాబట్టి ఈ వ్యయంలో ఉన్నటువంటి గ్రహాల వల్ల కొంత ఖర్చు ఉంటుంది అని మనం ఊహించుకోవచ్చును. అంతేకాకుండా ప్రత్యేకించి ఆర్థిక పరిపుష్టిని కలగజేసేటువంటి గ్రహాలు కూడా, అనగా 2వ స్థానమందు గురుడు, 3వ కుజుడు, లాభమందు రవిశనులు ఉన్నప్పుడు ఈ ఖర్చుకు కూడా అంత భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. ప్రత్యేకించి ఆర్థిక పరిపుష్టి ఉంటుంది, శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడతారు అని ఈ గ్రహ సంపత్తి వల్ల మనం చెప్పవచ్చును. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అనగా స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. సొంతంగా చేసేటువంటి తప్పిదాల వల్ల ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయం పట్ల జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే బంధుమిత్రులతోటి కానీ ఇంకెవరితోటి కానీ సంభాషించేటప్పుడు లేదా వాగ్దానాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మెసులుతూ ఉండండి. అలాగే ఈ వారంలో వృత్తి ఉద్యోగాల తాలూకు పరిస్థితులు చాలా ఉన్నతంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో చదువరులకి చాలా గొప్పగా గ్రహస్థితి ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేటువంటి వారికి గ్రహగతులు చాలా ఆనందదాయకంగా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది. చంద్రుని యొక్క బలం పరిపూర్ణంగా ఉండడం వల్ల మంగళ బుధ గురువారాల్లో వారు ఏ పని అయితే ప్రారంభించుకుంటారో ఆ పని పరిపూర్ణంగా పూర్తయ్యి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఫలితాలు అవి వస్తూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీదేవి యొక్క ఆరాధన, ముఖ్యంగా కనకధారా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. లాభస్థానమందు బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు 4 గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, వీటితో పాటుగా దశమమందు ఉన్నటువంటి రవిగ్రహం తాలూకు ఆనుకూల్యతతోటి వృషభ రాశి వారికి ఈ వారం కొంత బలం పెరుగుతూ ఉన్నది. ప్రత్యేకించి రోజులు గడిచే కొద్దీ కూడా అటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మంచి రోజులు అనేటువంటివి ఈ రాశి వారికి వస్తూ
వస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగ పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటాయి. గత వారాల్లో ఏదైనా ఈ పరమైనటువంటి అనగా వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ వారంలో వాటిని అధిగమించడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వపరమైనటువంటి విషయాలు, న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు ఇలా ఏవైతే కొంత మీకు చికాకుని కలిగిస్తూ ఉన్నాయో వాటి నుండి కొంత సామరస్యంగా బయటకు తప్పుకోవడానికి గ్రహస్థితి కొంత వెసులుబాటును కల్పిస్తూ ఉన్నది. అలాగే ఎప్పటి నుండో మీకు రావాల్సినటువంటి ధనం అది సకాలంలో మీ చేతికి అందడం, లేదా అసలు ఈ డబ్బు మనకి రాదు అని ఎప్పుడైతే ఆశలు వదిలిపెట్టేసుకున్నారో ఆ ధనము కానీ ఆ ప్రాపర్టీలు కానీ మరలా మీ చేతికి రావడం అనేటువంటిది కొంత ఆనందదాయకమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చును. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తికి, విదేశీ యానానికి, విదేశీ సంపదన అంటే విదేశాల్లో ఇల్లు కొనుక్కోవడము, ఉద్యోగం సంపాదించుకోవడము ఇటువంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి శారీరక శ్రమ కొంత ఉంటుంది. ప్రత్యేకించి శరీరం బరువు పెరగడం ద్వారా వచ్చేటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఇటువంటివే కొంత ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అలాగే ప్రత్యేకించి కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా శరీరం బరువు పెరగడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, నిద్రలేమి ఇటువంటివి చాలా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక సమస్యలు ఏమీ లేవు. ఆరోగ్యపరంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కొంత బాధిస్తూ ఉంటే ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు కూడా ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. నచ్చిన వ్యక్తులతోటి వివాహము, పరిచయము ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. సొంత ప్రాంతాలకు చేరుకుంటారు, సొంత బంధువులతో మాట్లాడగలుగుతారు, మీకు నచ్చినటువంటి నిర్ణయాన్ని నిర్భయంగా అందరికీ చెప్పగలుగుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఏ పనైనా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు అటు విద్యార్థులకి కానీ, పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి వీళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి గ్రహస్థితిని పొందడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి దశమ కేంద్రంలో ఎక్కువ గ్రహాలు కూడుతూ ఉన్నాయి. అలాగే దశమంలో ఉండేటువంటి రాహుగ్రహం మాత్రమే ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో చంద్రబలం తక్కువ, వారాంతంలోనే చంద్రబలం కనబడుతూ ఉన్నది. అందువల్ల ఈ వారంలో కొంత మానసిక అలజడి అనేటువంటిది ఉంటుంది. అనగా అనుకోనటువంటివి సంఘటనలు జరగడం, ఏదైనా ఊహించినటువంటి ఖర్చు, ఊహించినటువంటి ఇబ్బంది ఇటువంటి వాటి వల్ల ఏదైనా ఆకస్మికంగా వచ్చిపడేటువంటి వాటితోటి కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. జన్మకుజుడు వ్యయ గురువుని యొక్క కారణం చేత వ్యయస్థానమందు గురుడు అర్ధ శుభుడు కాబట్టి శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, తీర్థయాత్రలకి, దైవ దర్శనాలకి వంటి వాటికి అవకాశాన్ని కల్పిస్తారు. ఇక్కడ జన్మకుజుడు అలాగే మిగిలినటువంటి గ్రహాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ గ్రహస్థితి ఆర్థికంగా ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అనగా ఆర్థికంగా కొంత ఖర్చు, అనుకోనటువంటి ఖర్చు ఇందాక మనం చెప్పుకున్నట్టు. అలాగే బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైతే మీకు సహాయపడతారు అని మీరు భావించారో వారు కొంత మీకు సహాయాన్ని సమయానుకూలంగా ఇవ్వలేకపోతారు. అంటే వారి దగ్గర ఏదైనా మీరు అప్పు ఆశించో లేకపోతే ఇంకోటి ఆశించో ఏదైనా మీరు వారి దగ్గరికి వెళితే వారు పని చేస్తారు, కానీ సకాలంలో చేయలేకపోతారు. దానివల్ల మీకు ఏంటంటే ఫలితం ఉండదు. వారు చేశారన్న పేరుకి ఏదో మీకు హెల్ప్ చేశారన్న పేరుకి ఉంటుంది, కానీ వాళ్ళ హెల్ప్ వల్ల మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. కావాలని ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు కూడాను. ఆ రకమైనటువంటి వాతావరణం కూడా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చాలా విచిత్రంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల కోసం మీరు చాలా కష్టపడి పనిచేస్తారు, అయినప్పటికీ మీ కష్టాన్ని వారు గుర్తించరు. ప్రత్యేకించి మిమ్మల్ని అనుమానిస్తూ ఉంటారు. మీరు చెప్పేది నిజమా కాదా, లేదా మాతోనే ఇలా చెప్తున్నాడా ఇతను లేదా ఈమె అనేటువంటి విధంగా వారి యొక్క అనుమానం ఉంటుంది. ఇది కూడా కొంత మానసికమైనటువంటి బాధను కలగజేస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఏవి కనబడడం లేదు, కానీ వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఎక్కువగా కష్టపడేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కొంత మానసిక అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎవరి సపోర్టు కూడా దొరకదు. కొన్ని సందర్భాల్లో చాలా కష్టసాధ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అదే మాదిరిగా ముందుకు వెళుతూ ఉండాలి. ఈ వారంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. చదువులకి ఏకాగ్రత తక్కువగా ఉంటుంది, ఇది దృష్టిలో పెట్టుకోవాలి.
మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గోచారవశాత్తు కేవలం గురు చంద్రుల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. లాభస్థానమందు గురుడు, అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క స్థితిగతులు దాదాపుగా వారం చివరి వరకు కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమంలో శని, రవి గ్రహాల తాలూకు సంచారము, వ్యయస్థానమందు కుజుడు, ఈ 3 గ్రహాలు చాలా పీడించేటువంటి గ్రహాలు. వీటితో సమానంగా నవమ రాహువు కూడా చాలా వరకు బాధ పెడుతూ ఉంటారు. మరి ఈ 4 గ్రహాలు కూడా 4 వైపులుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉదాహరణకి అష్టమ శని రవులు ఇద్దరు కూడా నానాకార్య విరోధశ్చాత్ దుర్దోషశత్రు సంవాద అన్నారు శాస్త్రంలో. అనగా అసలు మీ సంబంధం లేకపోయినా ప్రతి చిన్న తగువులోనూ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉండడం, అది ఈ గ్రహస్థితి వల్ల. ఆ గ్రహాలు వాటి కోసం ఎవరిని ఎంచుకుంటాయన్నది మనం పక్కన పెడితే చాలా సమస్యల్లో ఇరికిస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి. అసలు మీరు అన్న మాటను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండడం, లేదా మీరు చేసిన చేష్టను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండడం. పోనీ మీ పని మీరు చేసుకుందాము అంటే మీరు ఏ పని అయితే ప్రారంభం చేస్తున్నారో నానాకార్య విరోధస్యాత్, అసలు ఏ కార్యమైనా కానివ్వండి అందులో భయంకరమైనటువంటి అవరోధాలు రావడానికి. ప్రత్యేకించి ఒక గొప్ప ఆరంభాన్ని మీరు ఇస్తే దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉండదు. ఈ గ్రహస్థితి అక్కడితోటి దాన్ని స్టాప్ చేసేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక మీ స్వయం కృషి పట్టుదల లేకపోతే ఇంకోటి ఏదైనా ఉంటే అది ఏమైనా ముందుకెళ్ళాలి. కానీ ఈ గ్రహస్థితి ఎంతసేపు కూడా మీ ప్రయత్నాలను పాడు చేద్దామనే ఉంటుంది. ఉద్యోగం మారాలి, ఆ ఉద్యోగం మారడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి అనుకుంటే ఐదర్ బద్ధకం వస్తుంది, లేకపోతే ఆ ప్రయత్నాలు సరిగ్గా చేయనివ్వదు. ఇదే రకమైనటువంటి పరిస్థితి. ప్రతిదీ కూడా పీకల మీదకి వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని కదలనివ్వదు. అంటే మీరు చూడండి, ప్రతిదాన్ని చాలా ఈజీగా తీసుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. పీకల వరకు వస్తే అప్పుడు పరిగెట్టాల్సి వస్తుంది, అప్పటికప్పుడు మనకి ఎవరు పలకకపోవడం. ఇటువంటివి కర్కాటక రాశి వారు అతి సాధారణంగా చూసేటువంటి దృశ్యాలు. కాబట్టి ఈ గ్రహస్థితి ఆర్థిక పరంగా ఇబ్బందులు పెట్టదు, ప్రత్యేకించి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పెడుతుంది. అలాగే ఈ అష్టమంలో ఉండేటువంటి గ్రహాల తాలూకు స్థితిగతులు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నీరసము, నిస్సత్వ, బద్ధకము ఇటువంటివన్నీ ఆవహిస్తూ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక పని చేయాలి. ప్రత్యేకించి ఏదైనా ఒక కొత్త పని చేయడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారం కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఉండడానికి అవకాశం ఉంటుంది. చంద్రబలం ఉన్నది, భోజన సౌఖ్యం దొరుకుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి కుజుడు, శుక్రుడు, అలాగే చంద్రగ్రహము ప్రధానంగా ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అష్టమ స్థాన స్థిత గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. అష్టమంలో రాహువు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలు, అలాగే సప్తమంలో రవి, శనేశ్వరుడు, దశమందు గురుడు. ఇలా చూసుకుంటే చాలా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ఈ అన్నిటి నుండి కాపాడేటువంటి ఆయన ఒక్కరే కనబడుతున్నారు, కుజుడు. ఆ కుజుడు వక్రత్వాన్ని కూడా వదిలిపెట్టడంతో ఈ వారం నుండి మంచి ఫలితాలని ఆశించవచ్చును. ఈ కుజుడే ప్రధానంగా సింహరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టిని కలగజేస్తూ ఉన్నారు. ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే పడిపోకుండా నిలబెడుతూ ఉన్నారు, భయపడకుండా కాపాడుతూ ఉన్నారు, ప్రతిదానికి ధైర్యాన్ని జోడిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడున్న గ్రహస్థితి అటు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ లేదు, కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, లేదా సంతానానికి అనారోగ్య సమస్యలు, జీవిత భాగస్వామి ప్రతికూలంగా ఉండడం, లేదా కావాలని చేయొచ్చు, లేకపోతే వాళ్ళ పరిస్థితులు అలా ఉండొచ్చు, కొంతవారు మీకు సపోర్ట్ చేయలేకపోతూ ఉండడం, అలాగే మీరు అనుకున్నటువంటి స్పీడు ఎవరు అందుకోలేకపోతూ ఉండడం, ప్రతి చిన్న విషయానికి మీరు చాలా అప్సెట్ అవుతూ ఉండడం, ప్రత్యేకించి ఈ పని మనం ఇంత తొందరగా పూర్తి చేద్దాం అనుకున్నాం, ఇది కదలట్లేదే ముందుకి అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఇది ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు అంత చాలా వేగంగా ముందుకు సాగనటువంటి పరిస్థితి. ఇలా ప్రతి పనిలోనూ కొంత జాప్యం ఉంటుంది. అనుకున్నటువంటి ప్రణాళికలు అంత గమ్ముని పారవు. ప్రత్యేకించి కావాలని కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటే గ్రహస్థితి పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతూ ఉన్నాయి.
ఈ రకంగా సింహరాశి వారికి ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది లేదు, అనారోగ్య సమస్యలు లేవు, కానీ అలానే పూర్తి స్థాయిలో లేవని కూడా చెప్పలేము. కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పైన కొంచెం ఏంటంటే మిగతావి అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు, షష్ఠ స్థానంలో ఉండేటువంటి చంద్రుడు కొంతలో కొంత అప్పుడప్పుడు మీకు ఉండేటువంటి ఖర్చులను తగ్గిస్తూ మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి గ్రహాలుగా 2 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి చంద్ర శుక్రుల యొక్క అనుకూలత ఉన్నది. కాబట్టి కొంతలో కొంత మీరు ఉన్నటువంటి దాన్నే వేరే దాని కింద మార్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మీకు డబ్బు అవసరమైంది, మీ దగ్గర బంగారం ఉంది, దాన్ని అమ్మో లేకపోతే దాన్ని తాకట్టు పెట్టో లేకపోతే ఇంకోటో మీకు దాన్ని డబ్బు కింద మార్చుకోగలుగుతారు. ఇలా ఏంటంటే రూపాంతరం చెందుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నీ సింహరాశి వారిలో ఉంటాయి. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగానే ముందుకు సాగుతూ ఉంటాయి, వాటిలో ఏమీ సమస్యలు లేవు. అలాగే ఎక్కువగా వ్యాయామం చేస్తూ ఉండండి. అంటే ఎక్కువగా మీరు ఏంటంటే కొంత పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళండి. అంతేగాక ఎంతసేపు కూడా బుర్రని చురుగ్గా పెట్టుకోండి, మంచి విషయాలను చూడండి, మంచిని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండండి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి సప్తమ స్థానంలో శుక్ర, బుధ, రాహు, చంద్రగ్రహాల యొక్క కలయిక, షష్ఠ స్థానమందు రవిశనుల యొక్క కలయిక, నవమ స్థానమందు గురుడు, ఇలా 3 నుండి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి కన్యారాశి వారి స్థితిగతులు కొంత బాగానే ఉన్నట్టు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి కన్యారాశి వారు ఎవరైతే విదేశాల్లో నివాసం చేస్తూ ఉంటారో వారికి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చదువు పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ పుట్టిన ప్రాంతాన్ని దేశాన్ని వదిలి వేరే ప్రాంతాల్లోనూ వేరే రాష్ట్రంలోనూ లేదా వేరే దేశాల్లోనూ జీవిస్తూ ఉన్నటువంటి కన్యారాశి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఎవరైనా విదేశాల్లో స్థిర నివాసం పొందాలి, అక్కడ ఏదైనా ఒక గుర్తింపు పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఇది అనుకూలిస్తూ ఉంటుంది. అంతేగాక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, రవిగ్రహాల యొక్క యుతి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రాకుండా, అంటే ఇది అనారోగ్య సమస్యలు ఇవి కూడా రాకుండా కొంత మంచి హెల్త్ని ప్రసాదిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే శత్రువులపై పూర్తి స్థాయిలో విజయానికి గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాక పుణ్య కార్యక్రమాలు ఆచరించడంలోనూ దైవ దర్శనాలు, పుణ్యనది స్నానాలు, అలాగే దేవాలయ సందర్శనాలు, ప్రత్యేకించి ఇంట్లో శుభ కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు, నోములు ఇటువంటివి ఆచరించడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. పుణ్యార్జన చేయడానికి ఎక్కువగా ఈ గ్రహస్థితి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏదైనా ఖాళీగా ఉంటే పోనీ గుడికి వెళ్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది తప్పితే వృధాగా సమయాన్ని పోనివ్వరు. అలాగే వృత్తి ఉద్యోగాలలో కన్యారాశి వారి స్థితిగతులు చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరైతే విదేశీ క్లయింట్ల కోసం పనిచేస్తూ ఉంటారో వారికి ఎదుగుదల ఉంటుంది. వ్యాపార పరంగా ఫ్రాంచైజీలు పెట్టుకుని కొంతమంది వ్యాపారాలను సాగిస్తూ ఉంటారు, వారికి వ్యాపార పరిస్థితులు చాలా బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. చదువర్లకి విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. ఆరోగ్య పరిస్థితులు సైతం మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు చంద్రుడు, బుధుడు, రాహు అనుకూలమైనటువంటి గ్రహాలు. దాదాపుగా ఈ రాశి వారికి ఈ 3 గ్రహాల తాలూకు బలము ఉన్నది. శుక్రుడు భృగు షట్కముగా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే, రవి పంచమంలో, శనేశ్వరుడు పంచమంలో, అష్టమంలో గురుడు, భాగ్యస్థానమందు కుజుడు, కోణస్థానాల్లో పాపగ్రహాల యొక్క సంపత్తి ఎప్పుడైతే ఉన్నదో దానివల్ల డబ్బు ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే మిస్ ఎక్స్పెన్సెస్ అంటారు, అంటే అనవసరమైనటువంటి ఖర్చు, ఇది చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారు తులారాశి వారు. నిజానికి ఒక వస్తువు కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళకి అవసరమైనది కాకుండా వారికి అవసరం లేకపోయినా కొన్ని సందర్భాల్లో వాటిని కొనుగోలు చేయడం ద్వారా వృధాగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎదుగుదల చాలా గొప్పగా ఉన్నది. ఇదే వారిని పలానాది కొనడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది.
అనగా మన దగ్గర ఇంత డబ్బు మిగిలింది కదా, దీంతో ఇది కొందాం, దీంతో అది కొందాం అనేటువంటి ఆలోచన వస్తుందే కానీ ఈ డబ్బు మనం దాచుకుందామని కానీ లేకపోతే ఇంకోటి చేద్దామని కానీ ఆలోచన రాదు. సక్రమంగా ధనాన్ని ఖర్చు పెట్టలేకపోతారు. ఇది ప్రధానంగా చెప్పదలిచినటువంటి విషయం. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు పర్వాలేదు, సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. సంపాదన, ఉద్యోగము లేదా వ్యాపారము, వృత్తి, ప్రవృత్తి, వ్యవసాయము ఇటువంటివన్నీ కూడా కొంత లాభసాటిగానే ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. కొంత మూర్ఖత్వం ఉంటుంది. అనగా మీరు చెప్పినటువంటి విధానంలోనే మీరు చెప్పినటువంటి పని చేయాలి, లేదా ఇతరులు కూడా మీరు చెప్పినట్టుగానే నడుచుకోవాలి అనేటువంటి ఒక ధోరణి ఉంటుంది. అయితే మీ వరకు మీరు నేను చెప్పేది మంచిదే కదా, ఇలా చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది కదా అని మీరు అనుకోవచ్చును. కానీ పక్క వాళ్ళు ఆ విధంగా స్వీకరించరు. నా మీద వీళ్ళ పెత్తనం ఏంటి అనేటువంటి ధోరణిలో వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది. అందువల్ల ఏదైనా ఒక పని చేయమని చెప్పండి, కానీ వాళ్ళు ఇలాగే చేయాలని చెప్పి ఇన్సిస్ట్ చేయకండి. దానివల్ల వారికి మీకు కొంత మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. బంధువులతోటి, ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఆ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే సొంత బంధువులు, జ్ఞాతులు, వీరితోటి కొంత సమస్యలు రావడానికి, మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయమే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి వారు ఎవరైతే చదువరులు ఉన్నారో, విదేశాల్లో ఉన్నారో వారికి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లలితాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. పంచమ స్థానంలో శుక్రబుధులు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ఉన్నది, గురుబలం ఉన్నది. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రధానంగా ఉన్నాయి. అయితే అష్టమ కుజుడి యొక్క దోషము, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి, ఈ స్థితిలే కొంత ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహగతులు. ప్రత్యేకించి అర్ధాష్టమ శని రవుల యొక్క స్థితి అంటే ఇంట్లో ఎక్కువగా ఉండనివ్వదు. మనం ఎంతసేపు ఇంట్లో కూర్చుంటాం, పని లేకుండా ఇంట్లో ఏం కూర్చుంటాం, పోనీ ఇదేదో బయటికి వెళ్దాం, లేదా ఇంకో ట్రిప్కి వెళ్దాం, లేదా విహారయాత్రలకు వెళ్దాం, లేదా స్నేహితుల ఇంటికి వెళ్దాం, ఇలా మనసు పరిపరి విధాలుగా పోతుంది. నిజానికి ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల మీద చాలా దూరం ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారు పని పాట లేకపోయినా సరే దూర ప్రాంతం వెళ్తూ ఉంటారు. ఉత్తినే సరదాగా నేను వెళ్తున్నాను, నాతో పాటు ఎవరైనా వస్తారా అనేటువంటి మాట చాలా ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. నిజానికి వెళ్ళే ప్రయాణం వల్ల రూపాయి ఉపయోగం ఉండదు, సరిగ్గా ఎక్కువ ఖర్చు అనేటువంటిది ఉంటుంది. అయినప్పటికీ వీరు తిరగడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఇంట్లో ఉండడానికి కాదు. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు, వ్యాపారంలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. మీకుండేటువంటి వృత్తి వ్యాపారాదుల్లో, అలాగే మీరు ఏదైతే పని చేసి జీవనాన్ని సాగిస్తున్నారో దానిలో ఎక్కువ భాగం, ఒక రోజులో 24 గంటలుంటే దాదాపుగా 14 గంటల పాటు అదే పనిలో నిమగ్నమై ఉంటారు. అనగా దీనివల్ల చెప్పొచ్చేది ఏంటి, కుటుంబ సభ్యులతోటి కాలక్షేపం చేసేటువంటి పరిస్థితులు ఉండవు. కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువులు కానీ ఏదైనా ఒక ట్రిప్పు, ఏదైనా ఊరు వెళ్దాం అనుకుంటే అది పోస్ట్ పోన్ అవ్వడం, లేదా మీరు మానేయడం, ఇటువంటివి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి. ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు కుటుంబపరమైనటువంటి మాట పట్టింపులు ఉంటూ ఉంటాయి. అలాగే చదువరులకి ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది. అష్టమంలో ఉండేటువంటి కుజుడు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆ డబ్బంతా ఖర్చు పెట్టించేసి అప్పు చేసేటువంటి విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. స్థాననాశం రుణచ్ఛేద అని, అంటే ఉన్న చోట ఉండనివ్వడు, ఆయన మారిపోయేలా చేస్తారు. అలాగే రుణచ్ఛేద, ఎక్కువ రుణాన్ని పొందేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అష్టమ కుజుడు, అర్ధాష్టమ శని రవుల యొక్క దోషం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ వారం కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ వీలున్నప్పుడు సుబ్రహ్మణ్యాభిషేకం సర్పసూక్తంతో జరిపించుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ప్రత్యేకించి తృతీయ స్థానమందు రవిగ్రహం, శనేశ్వరుడు, చతుర్థ భావమందు శుక్రుడు, బుధుడు, అదే మాదిరిగా చంద్రగ్రహం, దాదాపుగా 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ధనురాశి వారికి చాలా అనుకూలతని ప్రసాదిస్తూ ఉన్నాయి.
చతుర్థ స్థానమందు శుక్రబుధులు అనగా శుభగ్రహ సంపత్తి ఎప్పుడైతే కూడుకొని ఉన్నదో ఈ గ్రహస్థితి వల్ల విద్య, ఉద్యోగము, కుటుంబము, వ్యాపారము, వ్యవహారము ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అనగా ఈ చదువుకునేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధిస్తూ ఉండడం, అలాగే కుటుంబ సభ్యులతోటి ఏదైనా సమస్యలున్నా, తోబుట్టువులతోటి ఏదైనా సమస్య ఉన్నా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులున్నా అవన్నీ కూడా సద్దుమణుగుతూ ఉండడం, ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి లేదా సొంత గృహము కావాలి అనేటువంటి కోరికతో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా గృహప్రవేశము కానీ, శంకుస్థాపన కానీ, ఇల్లు, స్థలము ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ వారంలో. అలాగే ముఖ్యమైనటువంటి పనులని ఈ వారంలో కనుక ప్రారంభం చేస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. తృతీయ స్థానమందు ఉన్నటువంటి రవి శనేశ్వరుల యొక్క యుతి కొంత నూతన ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుంది. ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. అనగా ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కుజుడు సృష్టించినప్పటికీ కూడా వాటి నుండి బయటపడడానికి అటు రవి ఉపయోగపడుతున్నారు, అలాగే శనేశ్వరుడు ఉపయోగపడుతున్నారు. కాబట్టి ఇటు ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి పరిపుష్టిని సైతం రవి శనేశ్వరులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వారం అన్ని రకాలుగా కూడా శ్రేష్టమైనటువంటి వారంగా చెప్పవచ్చును. శుభవర్తమానాలు, శుభ కార్యక్రమాలు జరుపుతూ ఉండడం, పుణ్యనదీ స్నానాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఎప్పుడు జీవితంలో చదవనటువంటివి, మీకు తెలియనటువంటి కొన్ని విషయాలను తెలుసుకోవడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక పరిశోధన లాంటిది చేయగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని చాలా నమ్మకుండా ఏదైనా దానికి ఒక ప్రూఫ్ లాంటిదో లేకపోతే దీని వెనకాల ఉన్నటువంటిది ఏంటి అనేటువంటి దాన్ని శోధించేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ఏం మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా అన్వాంటెడ్గా అంటే అక్కర్లేని సబ్జెక్ట్ ఏది కూడా ఉండదు. ఏదైనా అవసరమైతేనే మాట్లాడతారు. ఈ వారంలో ఈ మార్పు అనేటువంటిది ప్రస్ఫుటంగా వస్తుంది. అలాగే ధనురాశి వారికి ఈ వారంలో అటు ఉద్యోగ వ్యాపారాల పరంగా చాలా పరిస్థితులు బాగున్నాయి. అలాగే కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు కుజుడు, జన్మరాశి యందు చంద్రుడు, పంచమ భావమందు గురుగ్రహం, ఈ 3 ప్రధానమైనటువంటి గ్రహాలు కీలకంగా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు. ఇక్కడ ఏలినాటి శని దోషం చివరిలో ఉన్నది. రవి కలవడం వల్ల ఆ దోషం కొంత ఎక్కువగా ఉన్నది. అలాగే యోగించేటువంటి శుక్రబుద్ధులు కాస్త తృతీయ స్థానంలోకి వెళ్ళడం ద్వారా కూడా మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రత్యేకించి అవి ఈ వారంలో రావడానికి అవకాశం ఉన్నాయి. హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప శిరోవ్యథ. ఇక్కడ ఎవరితో అయితే మీరు స్నేహం చేస్తున్నారో వారి యొక్క కపట బుద్ధులు అలాగే కల్మషమైనటువంటి మనస్తత్వాలు మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది. ఇంతకాలం మనం స్నేహం చేస్తూ ఉన్నది ఇటువంటి వారితోనా, లేదా ఇంతకాలం మనం ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి పని పెట్టుకున్నామో మనం వీరి సలహాలు వింటున్నామా, ఇక ఆ పని అయినట్టే మనకి. నిష్ఫలం కృషి వాణిజ్య, ఏ విధమైనటువంటి పని ముందుకు సాగకుండా కొంత నిరోధ శక్తులుగా వీళ్ళు ఉపయోగపడుతూ ఉంటారు. వాళ్ళు ఈ వారంలో వారు ఎవరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే అంతర్గత శత్రువుల గురించి తెలుసుకోగలుగుతారు. ప్రత్యేకించి మనం ఇంట గెలిచి రచ్చగలవాలి అనేటువంటి విధానంలో మీకు చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల మీద మీ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వారిని ఎక్కువగా అంటే నిజానికి కొంతమంది మంచి వ్యక్తులను అనుమానించినప్పటికీ కూడా కొంత మీకు చెడు చేసేటువంటి వారిని గుర్తించగలుగుతారు. ఇది ప్రధానమైనటువంటి మార్పు. కొంత మానసికమైనటువంటి భయం ఉంటుంది, నిద్ర పట్టదు, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అయినప్పటికీ ఇక్కడ అనారోగ్య సమస్యలకు తావులేదు. ఎందుకంటే కుజుడు ఎంతసేపు ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్ని ఆయన ఇస్తారు. ఏదైనా అనారోగ్యం కలిగినా దాని నుండి బయటపడేటువంటి విధంగా తొందరగా రికవరీ రేటును కూడా కలగజేస్తూ ఉంటారు. ఇక గురుబలం ఉన్నది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ రాశి వారులలో కనబడడం లేదు. కొంత తోబుట్టువులతోటి మాట పట్టింపులు, కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మీకు కొంచెం ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి. అయినప్పటికీ కొంత మీకుండేటువంటి సమస్యలు వారికి చెప్పుకోలేక మానసికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మకర రాశి వారు. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొత్త మనస్తత్వం వస్తుంది, నూతనమైనటువంటి ఆలోచనలు వస్తాయి, ఉత్తేజాన్ని కలిగించేసేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి.
ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయబోతూ ఉన్నారు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి చదువర్లకి సానుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉండేటువంటి వారికి అనుకూలిస్తుంది. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన మంచిది. లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రవి, జన్మ శనేశ్వరుని యొక్క దోషాలు ప్రధానంగా బాధిస్తూ ఉండగా 2వ స్థానమందు శుక్ర, బుధ, రాహు, చంద్రులు. ఇక్కడ ప్రధానంగా 4 గ్రహాల తాలూకు అనుకూలత చాలా కాలం తర్వాత వచ్చింది. 4 గ్రహాలు గోచారంలో అనుకూలించడం అంటే ఒకంత ప్రశాంతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకించి మాట వల్ల వచ్చినటువంటి విరోధాలు తగ్గుతాయి. అటు బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, తోబుట్టువులతో కానీ ఏదైతే మాట పట్టింపులు వచ్చాయో తగ్గుముఖం పట్టడం, ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడం, రుణబాధల నుండి బయటపడుతూ ఉండడం, ఇలా కొంతమంది శత్రువుల బారి నుండి బయటపడుతూ ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. అంతేకాక జీవిత భాగస్వామి ఆరోగ్యము, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడుతూ ఉంటాయి. మీరు చెప్పేటువంటి వాటిని కుటుంబ సభ్యులు వినడం, వాటిని కొంత ఒప్పుకోవడం, యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులకి, బంధువర్గం మధ్యలో కొంత ఒప్పందాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఉద్యోగ వ్యాపారాల పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్థిక పరిపుష్టిని కలగజేసేటువంటి విధంగా ఉద్యోగంలో పదోన్నతి లేదా ఉద్యోగంలో గుర్తింపు, స్థిరత్వము ఇటువంటివి లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే గత కొద్ది వారాలుగా ఏదైతే మీరు మోసపోయి ధనాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో, అనగా చాలా తక్కువ డబ్బు పెట్టి ఎక్కువ రావాలి, లేదా జూదము, స్పెక్యులేషను, ఆన్లైన్ బెట్టింగులు, ఇలా ఏదైతే ధనాన్ని నష్టపోయినటువంటి కుంభరాశి వారు ఉన్నారో వారు మరలా తిరిగి ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. అంటే మళ్ళీ వెళ్ళి అది ఆడమని లేకపోతే ఇంకోటని కాదు. ఇక్కడ కష్టే ఫలి, కష్టపడితే డబ్బు వస్తుంది. ఆ వచ్చిన డబ్బు తీసుకెళ్ళి అనవసరమైనటువంటి వాటిల్లోనూ జూదంలోనూ పెడితే పోతుంది, ఏలినాటి జన్లో రాదు. అయితే ఈ వారంలో మీరు కష్టపడేటువంటి దానికన్నా ఎక్కువగా ధనాన్ని ఆర్జించే పరిస్థితులు ఉన్నాయి. అది మీరు చేసే ఉద్యోగంలోనో, బోనస్లో, ఇంకోటో మీకు అది లభిస్తుంది. ఏదైనా ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ఇలా కుంభరాశి వారికి 4 గ్రహాల అనుకూలతల వల్ల అటు చదువర్లకి, విదేశాల్లో ఉండేటువంటి వారికి, వీరందరికీ కూడా గ్రహగతులు చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన ప్రతినిత్యము కూడా చక్కగా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరిని 1008 సార్లు జపం చేస్తూ ఉండడం, అలాగే పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి శుక్ర, చంద్రుల తాలూకు బలం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. శుక్రుడు జన్మరాశి యందు, చంద్రుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. ముఖ్యంగా మనసుకు నచ్చినటువంటి పనులు చేయడం, నచ్చినటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉండడం, అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి మాట్లాడడం, మీ ఇష్టతని వారితోటి తెలియజేస్తూ ఉండడం, ఇలా కొంత మానసిక ఉల్లాసానికి సంబంధించినటువంటి విషయాలు. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో గతంలో ఉన్నటువంటి ఒత్తిడులు ఏమీ లేకుండా కొంత తగ్గుముఖం పడుతూ ఉండడం ఇత్యాది విషయాలు కొంత ఆనందదాయకంగా ఉంటాయి. జన్మరాహు యొక్క దోషము, జన్మ బుధుని యొక్క దోషము, వ్యయ రవి శనేశ్వరుల యొక్క దోషము. ఈ దోషాలు ఏం చేస్తాయి అంటే ఉన్న డబ్బుని ఖర్చు పెట్టేసేటువంటి వరకు నిద్రపోనివ్వవు. ఓ 10 రూపాయలు వచ్చింది, 10కి 10 పోవాల్సిందే. ఓ రూపాయి దాచుకునే ప్రయత్నం ఉండదు, ఆ ఆలోచన కూడా ఉండదు. ఈ వచ్చేటువంటి ఆదాయము ఖర్చు ఎప్పటికప్పుడు అలా ఫ్లో అయిపోతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రెస్టేజ్కి పోయి డబ్బు ఖర్చు పెడతారు. జోదంలోను, స్పెక్యులేషను, బెట్టింగ్లోను ఇంకొకరికి ఇచ్చి డబ్బు పాడు చేసుకోవడం, లేదా అనవసరమైనటువంటి వాటిని కొనుగోలు చేయడం. ఇక్కడ పోయేటువంటి డబ్బు అంతా మీకేం ఉపయోగపడదు. అలాగే మీ గురించి కొన్ని సందర్భాలు డబ్బు ఖర్చు పెట్టుకోరు, ఇతరుల కోసం డబ్బు ఖర్చు పెడతారు. అయితే ఏదేమైనప్పటికీ ఖర్చు ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి అంత ఇదిగా కాలాన్ని గడపలేకపోతారు. ఎక్కువ టైం అంతా కూడా ఈ ఉద్యోగంలోనూ లేదా ప్రయాణాల్లోనూ లేకపోతే ఇంకో చోటకి ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కొంత మానసిక భయం ఉంటుంది.
ఏదో ఒక తెలియని అలజడి ఉంటుంది. ఏంటి మనకి ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తే ఏం కనపడదు. రాత్రి సడన్గా మెలకు వస్తూ ఉంటుంది, ఉలిక్కి పడుతూ ఉంటారు. ఏంటి అంటే ఏం ఉండదు. ఇలా కొంత భ్రమలు ఉంటూ ఉంటాయి, మానసికంగా సమస్యలు ఉంటాయి, కొన్ని కొన్ని డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. అంటే మానసికంగా వచ్చేటువంటి కొన్ని సమస్యలు ఇవి ఈ రాశి వారికి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాయి. వెళ్ళేటువంటి జీవితంలో చూడండి అనుకోని సమస్యలు, అవి కూడా మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని ఇరికిస్తూ ఉండడం, మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉండడం. కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని వాటిని ప్రోత్సహించినప్పుడు గతంలో ఆ ఫోన్లే చెప్పుకొని అని వదిలేసినటువంటి వాళ్ళు వాళ్ళ మీ మీద చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలా మనసుని బాధ పెట్టేటువంటివి. అలాగే శారీరక శ్రమ లేకపోవడం తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల శరీరం బరువు పెరుగుతూ ఉండడం, లేదా ఇంకో శరీరానికి సంబంధించినటువంటి వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా వస్తూ ఉండడం, ఇవి ఎక్కువ బాధిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ వారంలో కొంత కనబడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేయండి. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదవండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.